హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వేణు వ్లాగ్స్. మరికుండా ఈ వీడియోని ఫుల్ వరకు చూడండి, అట్లే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే సబ్స్క్రైబ్ నాకు మోటివేషన్గాను, నా ఛానల్ గ్రోత్కి జాస్తి హెల్ప్ఫుల్గాను ఉంటుంది. రండి వీడియోలోకి పోతాము. ఈరోజు మనము ఆర్కిడ్ పార్కు గాజిరంగలో ఉండే దాంట్లో ఉంటాము. ఇది వచ్చేసి ఇండియాలోని లార్జెస్ట్ ఆర్కిడ్ పార్కు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోనసై ప్లాంట్స్, ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. ఇది చూడండి, ఇక్కడ ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి అనేదాన్ని. ఇక్కడ మనకి నవంబర్ ఇంకా ఏప్రిల్ వరకు ఆ టైం వచ్చేసి ఈ ప్లాంట్స్ ఇవంతా చూసేదానికి కరెక్ట్ అయిన టైము నవంబర్ టు ఏప్రిల్ ఫుల్ ఓపెన్లో ఉంటుంది మనకి గాజిరంగ ఆర్కిడ్ పార్క్ అనేది. ఇక్కడ చూడండి, ఈ ప్లాంట్స్ అన్నీను మన ఇండియాలో ఫేమస్గా అదే వైల్డ్ ప్లాంట్స్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ని ప్లాంట్స్ను పెట్టినారు. అట్లే ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేసే కూడా ఉంటారు వాలంటీర్స్. మనకి కావాలంటేను వాళ్ళతో ఎక్స్ప్లెనేషన్ తీసుకొనవచ్చు. ఒక్కొక్క ప్లాంట్స్ ఒక్కొక్క ఫ్లవర్ గురించి, అస్సామీలో ఉండే ట్రెడిషన్ ఫ్లవరు. ఇప్పుడు అస్సాంలో వచ్చేసి బిగు ఫెస్టివల్ టైంలో యూస్ చేస్తారు. ఆ ఫ్లవర్స్ అవంతా గురించి కూడా కరెక్ట్గా చెప్తారు. ఇదంతా చూడండి ఎంత బాగా మెయింటైన్ చేసి ఉన్నారో, జాస్తి బాగా ఉండే. ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా, ఇది వచ్చేసి వెన్నీలా ప్లాంటు. మనకి దీన్ని కదా వెన్నీలా ఎక్స్ట్రాక్ట్ వచ్చేది. ఇప్పుడు రాండి, మనము నేషనల్ మ్యూజియం ఉంది ఇక్కడే. ఈ పార్క్ లోపలనే అస్సాం నేషనల్ మ్యూజియం కూడా ఉంటుంది. దీంట్లో ఓల్డ్ ట్రెడిషన్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ కాలంలో అస్సామీస్ యూస్ చేసిండే ట్రెడిషనల్ వెసల్స్ని ఇంకా వాళ్ళు ఏమేమి యూజ్ చేసినారు. ఈ పక్క సైడ్ వచ్చేసి పెండ్లి కూతుర్ని తోడుకోపోయేది అన్నీ ప్రతి ఒక్కటిను డీటెయిల్డ్గా ఉంటుంది. నేను మీకు ఓవరాల్గా కవర్ చేసినాను, బట్ ఒక్కొక్కటి గురించిను చెప్పేకి కాలేదు. ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ అనేది ఉండే, ఎక్కువ వెసల్స్. చూడండి, ఇది వచ్చేసి పెండ్లి కూతుర్ని ఎత్తుకుపోయేది. ఇట్లా మళ్ళీ ఏమేమి యూస్ చేస్తే అనక అస్సాంలో ఏం సిక్తుంది, ఏమి మసాలా ఐటమ్స్ సిక్తాయి కదా, వాటిని అంతా కూడా డిస్ప్లే చేసిండ్రి. అనక ఇందులో అప్పట్లో యూస్ చేసిండే హంటింగు, ఫిషింగ్ వాటికి యూస్ చేసే అన్ని హ్యాండ్మేడ్ ఐటమ్స్ను ఇక్కడ పెట్టిండ్రి. ఇవంతా చూడండి, ఆడ వాళ్ళ ఎట్లా ఫిషింగ్స్ వేసేదానికి, హంటింగ్స్ వేసేదానికి పెట్టిండే ఇన్స్ట్రుమెంట్స్. అట్లే అనక అస్సాంలో హ్యాండ్మేడ్ క్లోతింగ్ అంటేనే ఫేమస్. ఇక్కడ ఎట్లా చేస్తారు అనే దాన్ని కూడా డిస్ప్లే చేసింటే ఇక్కడ ఒక 2-3 మెంబర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ఎట్లా హ్యాండ్మేడ్గా డిజైన్స్ తెప్పించి చేస్తారు. చూడండి, ఏమి యూజ్ చేయలేదు. ఆ ఓల్డ్ లేడీ అయితే మట్టుము ఆ 2 స్టిక్స్లోనే డిజైను వస్తుంది. అట్లే క్లోతింగ్ అనేది కరెక్ట్గా చేసి మేము అక్కడ 2 చెప్స్ వేసి అనకు అట్లే జ్యువెలరీస్, అస్సామీ ట్రెడిషనల్ జ్యువెలరీలు అవంతా కూడా పెట్టించి అక్కడ అవంతా చూసి ఈ పక్క అస్సాము క్లోతింగ్ అనేదాన్ని డిస్ప్లే చేసింటి. వాళ్ళ శారీస్ అనేది వచ్చేసి మన శారీ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఏమి అంటే అస్సామీ శారీస్ అంటే 2 పీసెస్ ఉంటుంది. మనది వచ్చేసి శారీ అంతా వచ్చేసి ఒకే పీస్ ఉంటుంది. బట్ అస్సామీ ట్రెడిషనల్ శారీలో వచ్చేసి 2 పీసెస్ ఉంటుంది. బ్లౌజ్ అండ్ దెన్ మనము స్కర్ట్కి అనేది ఒక పీస్ క్లోత్ పీస్ అనేది ఇచ్చింటారు. అన్నాక సెకండ్ వచ్చేసి పళ్ళుకి అవుట్లకి సపరేట్గా ఒక క్లోతింగ్ అనేది ఇచ్చింటారు. అన్నాక తర్వాత మేము ఇక్కడ అస్సాము ఓల్డెస్ట్ ఫోటోగ్రఫీ అన్నీను ఇక్కడ డిస్ప్లే చేసిండ్రి. చూడండి, ప్రీవియస్గా మనం పోయింటాం కదా, ఆ ప్లేసెస్ అన్నీ
శివదోలు అన్నాక తలతల్ గరు, ఇక్కడ మనం పోయి ఉంటాం కదా రాయల్ ప్యాలెస్, అది అవుటర్ ఫోటోగ్రాఫర్స్ అన్నాక కింగ్ రూల్స్ చేసిండే ప్లేసెస్ అన్నీ ప్రాపర్ అస్సాంలో యాది హిస్టారికల్ ప్లేస్ ఉందో వాటినంతా కూడా బాగా డిస్ప్లే చేసిండ్రి. కాజిరంగలో ఉండే వైల్డ్ యానిమల్స్ అవంతా కూడా అట్లే మనకి ఫోటోగ్రాఫ్ దీంట్లో డిస్ప్లే చేసిండ్రి. ఒక్కొక్క ఫొటోస్ను ఎప్పుడెత్తింది అంతా కూడా అడేసిండ్రి. వాళ్ళు యూస్ చేసిండే అప్పట్లో యూస్ చేసిండే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వీటిని నేను ఇది చూడండి భగవద్గీత అన్నిటిని నేను ప్రాపర్గా కొంచెంగా ఏం చెప్పేది రిపేర్ వర్క్ అవంతా చేసి వార్నిష్ అవంతా ఇచ్చి బాగా మెయింటైన్ చేయాలనే దానికోసము అంతా క్లీన్గా రెడీ చేసి మనకి మ్యూజియంలో అనేదాన్ని పెట్టినారు. ఇక్కడ చూడండి అవంతా కూడా ఏమో వైల్డ్ ఎత్తులు అవంతా కూడా క్లీన్గా ప్రిజర్వ్ చేసి పెట్టినారు. ఇక్కడ అస్సాం గురించి డీటెయిల్డ్ మ్యాప్ని ఇంకా అన్నీ పెట్టిండ్రి. తర్వాత ఇది వచ్చేసి అస్సాం క్లోతింగ్. ఇప్పుడు మనకి ఎట్లు పట్టునో అట్లా అస్సామీ క్లోతింగ్ అనేది కూడా అక్కడ జాస్తి ఫేమస్. అది కూడా రేంజు ప్రాపర్ అస్సామీ శారీస్ అంతా కూడా 15,000 పైన ఉంటుంది. ఇప్పుడు మనము ఇండియా లార్జెస్ట్ ఆర్కిడ్ పార్క్ లోపల ఉండే ప్లాంట్స్ తాకి వచ్చేస్తుంది. ఈడ వచ్చేసి మన ఇండియా ఆర్కిడ్ ప్లాంట్స్ కాకుండా బయట దేశాలను ఇంకాను తెచ్చిండారు. అనక అట్లే హైబ్రిడ్ వెరైటీ ఆఫ్ ఆర్కిడ్ ప్లాంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఈ ప్లాంట్స్లో వచ్చే కొన్ని ఫ్రూట్స్ అంతా వచ్చి ఎడిబుల్ అంట, కొన్ని వచ్చేసి పాయిజన్, కొన్ని వచ్చేసి నాన్ ఎడిబుల్. బట్ దాంట్లో పాయిజన్ ఉండదు, బట్ అయితే మనం కన్స్యూమ్ చేసే కాయలేదు. అట్లా దీంట్లో ఉంటే ఒక్కొక్క ఆర్కిడ్ ప్లాంట్స్లోనూ కొన్ని ఫెదర్స్ ముండ్లు మాదిరి ఉన్నాయి కదా, అవి వచ్చేసి కొన్ని చూసేక్తో అట్లుంటాయి. బట్ దాన్ని టచ్ చేస్తే మనకి కాటన్ మాదిరి ఫెదర్ మాదిరి బాగా సాఫ్ట్గా ఉంటాయి. కొన్ని అయితే రఫ్గా ఉంటాయి. మనము అక్కడ పోతే ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఆర్కిడ్ చూడొచ్చు. అనక ఇక్కడ బిగు డ్యాన్స్ కంపల్సరీ ఉంటుంది. 6:30 అట్లా ఉంటుంది. బట్ ఈవినింగ్ టైము గర్ల్స్ పోతురు కదా, వాళ్ళు వచ్చేసి బిగు డ్యాన్స్ కాస్ట్యూమ్ అనేది వేసుకోండి. ఇక్కడ మనం అట్లే చిల్ అయ్యేదానికి మనకి జ్యూస్ షాపు స్నాక్స్ షాపు అన్నీ కూడా లోపలే ఉంటుంది. ఇంకా గార్డెనింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా ఉండే, నేను అవంతా మన సైడ్ ఉంటుంది కదా అనేసి నేను వాటిని ఏం డీటెయిల్గా చూపించలేదు. ఇక్కడ అనక బోటింగ్ కూడా ఉంది, కింద కొంచెం సైడ్లో పోయి కింద పోతే. బట్ మనకి బోటింగ్ అనేది వచ్చి అస్సాంలో జాస్తి ప్లేసెస్లో అవైలబిలిటీగా ఉంది. ఇక్కడైతే కొంచెం చిన్నగా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. బట్ అక్కడికి పోతే మనము అవుట్ సైడ్ పోతే ఇంకా బాగుంటాయి అనేసి మేము బోటింగ్ ఇక్కడ పోలేదు. అండ్ మేము అట్లే రిటర్న్ వచ్చేసి మనకు అవుట్ సైడ్ పార్క్లో వచ్చేసి షాప్స్ అన్నీ ఉంటాయి. హ్యాండ్మేడ్ క్లోత్ అనక ఆడ వాళ్ళ ట్రెడిషనల్ వెసల్స్ అట్లా ఏమేమి ఉన్నో ఆ షాప్లో మనకి యాది కావాలనో తీసుకొనేసి మనము రావచ్చు. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చింటుంది అనుకొని ఇంతటితో బాయ్ బాయ్.